ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం భయం లేకుండా మన మనస్సు అభయత్వ స్థితిలో లేదా నిర్భయత్వ స్థితిలో ఉండి మనలో ఉన్నటువంటి రకరకాల విశేషతలని, టాలెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటూ ఫియర్లెస్గా పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది శ్రీమద్ భగవద్గీత అనుసారంగా, అలాగే కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ మరియు టిప్స్తో చూద్దాము. ముఖ్యంగా ఫియర్ అనగానే దాని యొక్క ఎక్స్పాన్షన్ వచ్చేసి అంటే ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అపియరింగ్ రియల్. అంటే ఏవేవో కొన్ని రకాలైనటువంటి భ్రమలు కానీ, ఏవేవో ఎప్పుడో గతంలో జరిగినటువంటి అనుభవాల కారణంగా మళ్ళీ తిరిగి జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఆధారంగా కానీ, ఆ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అనేటువంటివన్నీ నిజమవుతాయేమో అనేటువంటిదిగా ఉంటుంది. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ నిజాలు కావు, అవన్నీ సత్యం కాదు, అవన్నీ మన మనస్సు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక భ్రమ మాత్రమే అనేటువంటి విషయము. సో ఈ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పటికీ జరగవు అని ఎప్పుడైతే మనం ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో మన మనస్సుకి చెప్తామో అదే జరుగుతుంది. ఉదాహరణ కోసము మన బంధువుల్లో కానీ ఎవరి ఇంట్లో అయినా సరే వాళ్ళు కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నారు అని మనం తెలుసుకున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళు నిజంగా చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అది హార్ట్కి సంబంధించిందైనా లేకపోతే ఇంకేదైనా క్యాన్సర్ లాంటి రోగమే కావచ్చు. వెళ్ళాము, మాట్లాడాము, మన మనసు వీక్గా ఉందనుకోండి, ఇంటికి వచ్చి 2 రోజులు అయిన తర్వాత మనకేదన్నా కొద్దిగా మనకి తేడా అనిపిస్తే, అమ్మో నా జీవితంలో ఏం జరుగుతుందో, మళ్ళీ నాకేదైనా అనారోగ్యం వస్తుందేమో, నన్నెవరు చూసుకునేటువంటి వారు ఉన్నారు అని మన మనస్సు ఈ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ని, కొన్ని భ్రమలని క్రియేట్ చేస్తూ దాంట్లోనే ఉండిపోతుంది. సో మనస్సు క్రియేట్ చేసినటువంటి నెగిటివిటీని కానీ మనం బ్రేక్ చెయ్యకపోతే, ఒక సంకల్పము, ఒక థాట్ తర్వాత అదే విషయ సైకిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం క్రియేట్ చేసుకున్నటువంటి భయంలోనే మనం ఉండిపోతాము. ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి మనస్సుని మనం క్రియేట్ చేయలేం. ఇక్కడ మన మనస్సుకి మనం ఏం చెప్పాలి? మనస్సుని కొద్దిగా ట్యూన్ చేసుకోవాల్సిందే. పాజిటివ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ద మైండ్ కొంచెం చేయాల్సిందే. నేను చక్కటి డైట్ తీసుకుంటున్నాను, మంచి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాను, అలాగే గీతా జ్ఞానం ద్వారా నా మనస్సుని శ్రేష్టంగా చేసుకొని మంచి కర్మలు చేస్తూ పుణ్యాన్ని జమ చేసుకుంటున్నాను. ఏ విధమైనటువంటి అనారోగ్యం జరగదు. ఒకవేళ జరిగినా కూడా నేను దాన్ని తట్టుకొని ఎదుర్కొని నిలబడగలిగి ముందుకు వెళ్తాను. రాకముందే నేను ఎందుకు ఇన్ని ఆలోచించి నా సంకల్ప శక్తిని వృధా చేసుకోవాలి అని కాసేపు మన మనస్సుని మనం పాజిటివ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ద మైండ్ కానీ చెయ్యగలిగితే ఆ నెగిటివిటీ, ఆ బాధ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో అందుకని ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అపియరింగ్ రియల్. సో కొంతమంది వ్యక్తుల్లో చాలా టాలెంట్స్ ఉంటాయి, చాలా విశేషతలు ఉంటాయి, కానీ వాటిని వ్యక్తపరచాలనుకున్నప్పుడు ప్రతి దానికి భయపడుతూ ఉంటారు, ప్రతి దానికి సంకోచిస్తూ ఉంటారు. మరి అలా భయపడుతూ సంకోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి విశేషతలని వాళ్ళు ఎలా ఉపయోగించగలరు కదా? అసలు ఫస్ట్ భయాన్ని ఎదుర్కొని నిలబడగలిగి అభయస్థితిలో, నిర్భయ స్థితిలో ఉండాలి అంటే అసలు ఏ రకాల భయాలు ఉన్నాయి, అవి మన మనస్సుని ఎలా కలతపరుస్తూ వ్యాకులత చెందేలాగా చేస్తూ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. సో ఇప్పుడు కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. చాలా స్టేజ్ మీద ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నిజంగా చాలా వణికిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. సో ఈ స్టేజ్ ఫియర్ ఉంటుంది. అలాగే కొంతమందికి ఎవరికైనా అనారోగ్యం కలిగితే అది నాకు జరుగుతుందేమో అనేటువంటి భయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో కలలు ఉంటాయి. కలలు లేకుండా ఎవ్వరూ ఉండరు కదా. వాళ్ళ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండాలి అని
చాలా ప్లానింగ్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. కానీ భవిష్యత్తులో అనుకున్నది జరుగుతుందో జరగదో, సాధిస్తానో సాధించనో, అనుకూలంగా ఉంటుందో లేదో అనేటువంటి భయము కదా. అందుకని భవిష్యత్తు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఎంతోమంది జ్యోతిష్యులని కూడా సంప్రదిస్తూ ఉంటారు కదా. సో కొన్ని సంవత్సరాల వరకు మీ గ్రహచారం బాగలేదు, మీకు కలిసి రాదు అని అన్నారనుకోండి, ఇక అదే మైండ్ సెట్లో ఉండిపోతాం. ఇలా నా జ్యోతిష్యంలో ఉంది, నా గ్రహబలం బాగలేదు, నా రాశి బాగలేదు, అందుకే నాకు ఇన్ని సమస్యల మీద సమస్యలు వస్తూ ఉన్నాయి, ఏం చేసినా కూడా కలిసి రావట్లేదు అనేటువంటిది ఒక భయం చేకూరుతుంది. కానీ భయపడి చేసేదేం లేదు, భయపడి సాధించేదేం లేదు. నిజంగా అటువంటి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏదైనా ఉంది అంటే అది అభయము, ధైర్యస్థితిలో ఉండడమే కదా. కాబట్టి ఇలా భవిష్యత్తు కోసం భయము. అలాగే ఇంకొంతమందికి ఎప్పుడో ఎవరో గతంలో నిందించారనుకోండి, వాళ్ళతో ఏదో వాగ్వివాదం డిస్కషన్ జరిగిందనుకోండి, కొంత కోపము ఆవేశంలోకి వచ్చారనుకోండి, మళ్ళీ ఆ వ్యక్తిని చూడంగానే ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ద మైండ్ అదే నెగిటివిటీ మళ్ళీ తిరిగి నిందిస్తారేమో అనేటువంటి భయము. ఇలా రకరకాల భయాలన్నీ చోటు చేసుకున్నాయి కదా. మరి ఇంకొక పెద్ద భయము మనిషి కలిగి ఉండేటువంటి భయం ఏంటి అంటే మృత్యు భయం. ఈ శరీరానికి ఏమవుతుందో, నేను చచ్చిపోతానేమో, ఆ సమయంలో నన్ను ఎవరు చూసుకునేటువంటి వాళ్ళు ఉండరేమో అనేటువంటి భయము ఉంటుంది, జనరల్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి బాగా ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే అది ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానంలో ప్రతిరోజు మనకి ఈ ఫీలింగ్ని బాగా స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తారు. ఇది శరీరము, ఇది నా శరీరము, నేను ఈ శరీరాన్ని నడిపించేటువంటి, శరీరానికి యజమాని అయినటువంటి ఆత్మను, నేను ఒక శక్తి స్వరూపాన్ని అనేటువంటి జ్ఞానాన్ని మనము బాగా బుద్ధిలో నింపుతూ ఉంటే ఏదైనా జరిగితే ఈ శరీరానికి జరుగుతుంది కానీ ఆత్మనైనా నాకు కాదు అనేటువంటి భయాన్ని తొలగించుకోవచ్చు. సో ఇలాగా రకరకాల భయాలు మనస్సులో ఉన్నప్పుడు అది మన శరీరం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది కదా. మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నా, సంతోషంగా ఉండాలి అనుకున్నా ఉండలేము. మరి ఈ భయాలని తొలగించుకోవడానికి, అభయస్థితిలో ఉండేందుకు, నిర్భయత్వ స్థితిలో ఉండేందుకు భగవంతుడు, గీతాచార్యులు మనకి ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమయ శిరోమణి 2వ చాప్టర్లో ఉంటుంది. అర్జునుడు కూడా ఎంతో భయంతో, నేను ఈ యుద్ధం చెయ్యలేను, నాలో అటువంటి శక్తి లేదు, నేను నా ఆత్మీయుల్ని చంపలేను అని అలాగ పిరికితనంతో కూర్చున్నప్పుడు గీతాచార్యులు ఎలా తెలియజేస్తారు అంటే, హే అర్జున, నీలో అనంతమైనటువంటి అపారమైన శక్తి ఉంది, నీలో ఉన్నటువంటి శక్తిని బయటకు తీ అని చెప్తూ, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్య ఉపపద్యతే, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్య ఉపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. హే అర్జున, నీలో ఉన్నటువంటి పిరికితనాన్ని, నీలో ఉన్నటువంటి చేతగానితనాన్ని, నీలో ఉన్నటువంటి అసమర్థతని తీసి పక్కన పెట్టేసే. నువ్వెంత సమర్థుడివో, నువ్వెంత శక్తిశాలి స్వరూపానివో గుర్తించు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. శత్రువులను తపింపచేయగలిగినటువంటి అర్జున, అనేక సంఘర్షణలను జయించగలిగినటువంటి అర్జున, నీలో ఉన్నటువంటి మానసిక దౌర్బల్యాన్ని, నీ హృదయం లోపల ఉన్నటువంటి, హృదయంలో దాగి ఉన్నటువంటి బలహీనతని, ఆ వీక్నెస్ని వదిలిపెట్టు. నీలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని గుర్తించు. కార్యక్షేత్రంలో, ఈ కర్మక్షేత్రంలో కార్యోన్ముఖుడివి కా అని పరమాత్మ మనకి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ మనము ఈ విషయాన్ని, ఈ స్తోత్రాన్ని మనం కూడా మన జీవితంలో అన్వయించుకోవాలి. ఎప్పుడు భయం అనిపించినా, ఎప్పుడు మానసిక దౌర్బల్యంతో మన మనస్సు బలహీనంగా ఉన్నా,
ఎప్పుడు మనస్సు జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులకు అధీనమైపోయి బాధపడుతూ ఉన్నా మనకి మనమే తట్టి లేపుకోవడానికి ఈ శ్లోకాన్ని లేదా ఈ స్తోత్రాన్ని మనం గుర్తు చేసుకోవాలి. క్షుత్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. ఆ భగవంతుడే నాలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని గ్రహించు, లే అని నన్ను లేపుతూ ఉన్నారు అని ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ ఎప్పుడైతే మనం ఈ క్రియేట్ చేసుకుంటామో ఈ విజన్ని, అప్పుడు మనలో ఎంతో ధైర్యం కలుగుతుంది, ఎంతో మానసిక శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు జ్ఞానం చెప్పటంతో పాటు ఆ జ్ఞానాన్ని ఆచరించడానికి కావలసినటువంటి శక్తిని కూడా మనకి ప్రసాదిస్తారు. ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తారు. ఈ విధంగా పరమాత్మ మనలో ఉన్నటువంటి శక్తిని గుర్తించమని, అలాగే ఆధ్యాత్మిక శక్తితో ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి సూత్రాలని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్పిరిచువల్ పవర్ అనేది ఒక చాలా హైయెస్ట్ పవర్, ఒక గ్రేట్ పవర్. అన్ని పవర్స్కి అనగా మానసిక శక్తికి, భౌతిక శక్తికి, అన్ని శక్తులకి అది ప్రధానమైనటువంటి భూమికలా ఉంటుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక విలువలతో మనం ముందుకు వెళ్తామో మన జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళగలము కదా. కాబట్టి ఈ మాటలన్నింటినీ మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటూ ఉంటామో అప్పుడు భయాన్ని పోగొట్టుకోగలం, అభయ స్థితిలో ఉండగలం. నా మనస్సు లేనిపోని అనవసరమైనటువంటి అపోహలని, మిస్కన్సెప్షన్స్ని ఎన్నింటినో క్రియేట్ చేస్తుంది అని అర్థం చేసుకోగలం. అందుకనే సైకాలజీలో కూడా ఫియర్ ఆఫ్ బ్రేకింగ్ కంఫర్ట్ జోన్, ఫియర్ ఆఫ్ చేంజ్, ఇటువంటివన్నీ కూడా చాలా ఉంటాయి. ఫియర్ ఆఫ్ బ్రేకింగ్ కంఫర్ట్ జోన్ అంటే మనం రోజు ఏదైతే చేస్తామో అదే మనస్సు చేయడానికి ఇష్టపడుతుంది. ఆ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయడానికి మనసు ఇష్టపడదు. ఇప్పటి వరకు మనము ఒక మంచి ప్లేస్లో జాబ్ చేసాం, ఇప్పుడు సడన్గా మనకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందనుకోండి, మనసు తొందరగా ఇష్టపడదు. అలాగే ఇప్పటి వరకు మనం ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ని, ఒక డైట్ని, ఒక ఆహారాన్ని ఫాలో అవుతూ వచ్చాం. ఇప్పుడు డాక్టర్ కానీ లేకపోతే మన ఆరోగ్య రీత్యా కొత్త సూత్రాలను ఫాలో చేస్తూ వాటిని యాక్సెప్ట్ చేయాలి అన్నా కూడా మనసు ఇష్టపడదు. అలాగే ఈరోజు ఏమవుతుంది, కోపం పెరిగిపోతుంది, ఆవేశం పెరిగిపోతుంది, నెగిటివ్ ఎమోషన్స్ పెరిగిపోతున్నాయి. దీనికి అనుకూలంగా ప్రపోర్షన్ లెవెల్లో బీపీ కూడా పెరుగుతుంది అనుకోండి. ఈరోజు డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తూ ఉన్నారు, యోగం చేయండి, సత్సంగానికి వెళ్ళండి, ధ్యానం చేయండి అని. కానీ దానికి మన మనస్సు కోఆపరేట్ చేయట్లేదు. యోగం చేయలేము, ధ్యానం చేయలేము, సత్సంగానికి వెళ్ళలేము. ఎందుకంటే ఇక్కడ సైకలాజికల్గా మనలో ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ని మనం ఏ మాత్రము బ్రేక్ చేయడానికి ఇష్టపడక, ఇంకొక కొత్త ధనాన్ని ఆస్వాదించలేక అలాగే మన మనస్సు ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మికతని ఫాలో చేస్తూ ఆధ్యాత్మిక విలువల్ని మన జీవితంలో ఆచరిస్తామో అప్పుడు ఈ ఫియర్ ఆఫ్ బ్రేకింగ్ కంఫర్ట్ జోన్ అనేది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మనసు ఒకదాన్నే అంటిపెట్టుకొని ఒకటే చేస్తూ ఇంకిలాగే ఉంటూ ఏదైనా కొత్తవి మార్పులు చేర్పులు చేయాలి అని అంటే అదంత తొందరగా ఇష్టపడదు. అలాగే ఫియర్ ఆఫ్ చేంజ్ కూడా జీవితంలో ప్రతి సందర్భంలో మనం ఏదో ఒక సమయంలో మారాల్సి ఉంటుంది, మనసుని మార్చుకోవాల్సి ఉంటుంది, మన విలువల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. మనం కోపావేశంలో ఉన్నప్పుడు శాంతంగా మారాల్సి ఉంటుంది, మిత్ర సంబంధీకులతో మంచిగా అన్యోన్యంగా ఉండాల్సి ఉంటుంది కదా. సో ఇలా మార్పు అనేది సహజము. సో ఈ మార్పుని ఆస్వాదించాలనుకున్నప్పుడు కూడా మనసు ఏవో కొన్ని ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ క్రియేట్ చేసుకొని భయపడుతూ ఉంటుంది. సో మరి వీటన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే దానికి ఆధారభూతము ధైర్యం, దానికి ఆధారభూతము శక్తిశాలి స్థితి, దానికి ఆధారము నిర్భయత్వం, దానికి ఆధారము పరమాత్మని సాంగత్యం, దానికి ఆధారము రోజు మంచిగా మన మనస్సుకి ధైర్యం నింపేటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం, రోజు ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ని ప్రాక్టీస్ చేయడము. ఏం పాజిటివ్ ఎఫర్మేషన్? రోజు మనస్సుకి ఏదైతే చెప్తామో అది మన మనస్సు మీద
చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. నేను ధైర్యశాలి ఆత్మను, లేదా నేను ధైర్యశాలి స్వరూపాన్ని, నేను నిర్భయ స్వరూపాన్ని, నేను ఏ పరిస్థితి వచ్చినా కానీ విచలితం కాకుండా, డిస్టర్బ్ కాకుండా దాన్ని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి ధైర్యం నాలో ఉంది కదా. ప్రతి పరిస్థితిలో కూడా పరమాత్మని సహాయము తోడు నాకు ఉంది. నేను చేసేటువంటి సత్కర్మలు, శ్రేష్ఠ కర్మలు నాకు చాలా ఉపయోగపడతాయి. గతంలో జరిగింది మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వదు. నా భవిష్యత్తు చాలా చాలా ఉజ్వలంగా ఉంటుంది. నేను చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాను. ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి జీవన శైలిని నేను మార్చుకుంటాను. నాలో ఆ శక్తి ఉంది. పరమాత్మ గీతాచార్యులు తెలియచేస్తున్నట్టు నాలో ఉన్నటువంటి ఆ మనోదౌర్బలత్వాన్ని, హృదయ దౌర్బల్యాన్ని పక్కన పెట్టి ఎదుర్కొని నిలబడగలను. సో ఇటువంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఏదో వస్తువులని కోల్పోతాము అనే భయము, వ్యక్తులని కోల్పోతాము అనే భయము, ఆస్తుల్ని కోల్పోతాము అనే భయము, గౌరవ మర్యాదల్ని కోల్పోతాము అనే భయము, కొన్నిసార్లు ప్రాణాన్నే కోల్పోతాము అనేటువంటి ఇన్ని రకాల మానసిక భయాలకి, సైకలాజికల్ నెగటివ్ ఫియర్స్కి మనం ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ని రోజు ప్రాక్టీస్ చేయడం వలన ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ భయం కారణంగా మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి విశేషతలని మనం ఎలా ఉపయోగిస్తాము అనేది శ్రీరామాయణంలోని ఈ చక్కటి వృత్తాంతం ద్వారా మనం తెలుసుకుందాము. అది ఒకసారి ఏం జరుగుతుంది అంటే సుగ్రీవుడు మహాబలశాలి, మహాపరాక్రమశాలి, అందరికీ తెలుసు. అలాగే వాలి. అయితే వాలి నుంచి సుగ్రీవుడికి ఎప్పుడూ కూడా భయము, ఏదో జరుగుతుంది, దాడి చేస్తాడు, చంపేస్తాడు అని భయము. అయితే ఒక రోజు సుగ్రీవుడు అందరినీ పిలిచి మొత్తం నలువైపులా కూడా, నలుదిక్కులా కూడా మీరు వెళ్ళి చుట్టుపక్కల ఏ ఏ రాజ్యాలు ఉన్నాయి, ఏ ఏ రాజ్యాలని ఏ ఏ రాజు పరిపాలన చేస్తూ ఉన్నారు, అక్కడ ఎలా జరుగుతూ ఉంది, మొత్తం వాటి యొక్క సమాచారం అంతా కూడా నాకు కావాలి అని చెప్పి తనకున్నటువంటి సైన్యాన్ని సుగ్రీవుడు పంపించడం అవుతుందట. జాగ్రఫీ చదవాల్సిన అవసరం లేకుండానే నలువైపులా పంపించి మొత్తం చుట్టూ ఉన్నటువంటి నలువైపులా ఉన్నటువంటి సమాచారాన్ని సేకరిస్తాడట. ఈ విషయము నిజంగా దైవమైనటువంటి శ్రీరాముడికి తెలుస్తుందట. అప్పుడు శ్రీరాముడు అంటాడట, మా నాన్నగారు దశరథ మహారాజు ఎన్ని సంవత్సరాలు పాలన చేసినప్పటికీ ఆయనకు కూడా ఇంత అనుభవం లేదు. సుగ్రీవా, నువ్వు ఎలాగ ఇంత గొప్ప అనుభవాన్ని సంపాదించావు అని అంటే అప్పుడు సుగ్రీవుడు చెప్తాడట, నాలో భయం ఉంది తెలుసా, ఎప్పుడు వాలి వచ్చి నన్ను ఏం చేస్తాడో అనేటువంటి భయం కారణంగా చుట్టూ నలువైపులా ఎక్కడెక్కడ ఏ రాజ్యం ఉంది, ఏ రాజు ఉన్నారు, నేను ఎక్కడ క్షేమంగా ఉండగలను అనేటువంటిది తెలుసుకోవడానికి ఈ భయాన్ని నేను ఈ విధంగా ఉపయోగించుకున్నాను అని అప్పుడు చెప్తారట. సో తరువాత సుగ్రీవుడు అన్నీ ఆలోచించిన తర్వాత నువ్వు ఇక్కడ ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు అని జాంబవంతుడు, అలాగే హనుమాన్జీ వీళ్ళందరూ కూడా చెప్పి ఇక్కడ ఒక పర్వతం ఉంది, ఈ పర్వతం పైకి ఎట్టి పరిస్థితుల్లో వాలి రాడు, నిన్ను చంపలేడు అని, ఈ పర్వతం మీద ఒకప్పుడు మహాముని కూర్చొని తపస్సు చేశారు, ఎటువంటి అసురీ కార్యం జరగదు అని చెప్పి సలహా ఇచ్చిన తర్వాత తన మనస్సు చాలా అంటే చాలా స్థిమితం అవుతుందట. అంటే దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, కొన్నిసార్లు బాగా భయంలో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఆ భయం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్ని రకాల మార్గాలను అన్వేషిస్తామో, మనలో ఉన్నటువంటి ఎన్ని రకాల టాలెంట్స్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తామో, క్షేమంగా ఉండడానికి కావలసిన అనుకూల యోగ్య వాతావరణాన్ని ఎలా తయారు చేసుకోగలమో, అటువంటి ఇంటర్నల్ పవర్స్ మనలో ఏ విధంగా లోపల దాగి ఉన్నాయి అనే దాన్ని ఇప్పుడు మనము దీని ద్వారా అర్థం చేసుకోగలిగాం. ఒకటి భయపడుతూ కూర్చుంటే, బాధపడుతూ కూర్చుంటే భయాలు పోవు, బాధలు పోవు,
మనం నిర్భయత్వంగా మనలో ఉన్నటువంటి మనోదుర్బలత్వాన్ని తొలగించుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో విజయాలను మనం పొందగలము అనేది ఈ చక్కటి వృత్తాంతము మనకి తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి భయము అనుకుంటే జీవితం అంతా భయంతోనే ఉంటుంది. నిర్భయత్వము, మనోధైర్యము అనుకుంటే మనం ఎంతో ముందుకు వెళ్ళగలం. అయితే ఈరోజు సైకాలజీ ప్రకారము ఎందుకు మనుషుల మనస్సుల్లో ఎందుకు ఇంత భయం ఉంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. కొన్నిసార్లు చాలా భయపడుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. తదనుగుణంగా శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ అది మన బాడీ మీద ఎంతో ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి కదా. అయితే ఎందుకు ఈ భయము? మనం రోజు నైట్ పడుకునే ముందు ఎటువంటి సమాచారాన్ని చూస్తున్నాం, ఎటువంటి విజువల్స్ చూస్తున్నాం, ఎటువంటివి వింటున్నాం అనే దాని మీద మనది ఆధారపడి ఉంటుందన్నమాట. కొన్ని భయాన్ని పుట్టించేటువంటి, ఆందోళన కలిగించేటువంటి టెర్రిఫిక్ విజువల్స్ మనస్సుకి ఇచ్చి పడుకున్నాం అనుకోండి, మనం అసలు ప్రశాంతంగా పడుకోలేము. ఎన్నో రకాల భయాలు వస్తాయి. ఎందుకు కలుగుతాయి? దీనికోసం సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఖచ్చితంగా ఉదయం లేచిన తరువాత బ్రహ్మ ముహూర్తంలో ఈశ్వరుని ధ్యానంతోనే, ఈశ్వరుని చింతనతోనే మన రోజుని ప్రారంభించాలి. అలాగే నైట్ పడుకునే ముందు కూడా మనం చేసినటువంటి దాన్నంతా కూడా క్లీన్ చేసేసుకొని ఈశ్వరుని యొక్క ధ్యానంతోనే పడుకోవాలి. నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటివి, భయాన్ని కలిగించేటువంటివి, క్రిమినల్ బుద్ధిని పెంచేటువంటివి చూసి పడుకుంటే మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే వాటన్నింటినీ స్టోర్ చేసుకుంటుంది. అవన్నీ బ్రెయిన్లో స్టోర్ అవుతాయి, అవన్నీ మనస్సులో స్టోర్ అవుతాయి. తర్వాత అవే మనకి ఏమంటాం, నాకేంటో రకరకాల పీడకలలు వస్తూ ఉన్నాయి, నిద్ర సరిగ్గా పట్టట్లేదు, భయంగా అనిపిస్తుంది, మధ్యలో లేస్తూ ఉన్నాను, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఎవరితోనూ చెప్పుకోలేము, ఈ స్ట్రెస్ నుంచి, సంఘర్షణ నుంచి ఎలా బయటపడాలి? దీనికి కారణం ఏంటంటే రాత్రి నిద్రపోయే ముందు కానీ రోజు మొత్తంలో కానీ ఏవైతే చూస్తామో అవి మన మనస్సులో చాలా రకాల భయాలను క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే నువ్వు ఏదైతే చూస్తావో అది బ్రెయిన్ స్టోర్ చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది. ఇక్కడ మంచివి చూసాము, నిర్భయత్వాన్ని చూసాము, ధైర్యంగా ఉండేవి చూసాము. రోజు నేను నిర్భయ స్వరూపాన్ని, ధైర్య స్వరూపాన్ని అనేటువంటి వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము అనుకోండి, ఈ భయానికి మనము ఫుల్ స్టాప్ పెట్టగలం, నిర్భయత్వంగా ఉండగలం కదా. మరి ఇక భయాన్ని తొలగించి అభయత్వాన్ని ప్రసాదించేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది పరమాత్మయే, ఈశ్వరుడే. దీన్ని కూడా మనం ఒక చక్కటి ఉదాహరణతో చూద్దాం. జనరల్గా ఎవరికైనా సరే ఒక హంసని చూసినా, సాత్వికంగా ఉన్నటువంటి ఒక గోవుని చూసినా చాలా ఆనందం అనిపిస్తుంది. ఒక మానస సరోవరాన్ని చూసినా, పుష్పాల తోటను చూసినా చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ పాముని చూస్తే మాత్రం ఆనందం అనిపించదు కదా, భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు? మృత్యుకి కారణం కదా అది. అలాగే చాలామంది పాముల కారణంగా చనిపోతూ ఉంటారు. అసలు ఇంకా కొంతమందికి దాని పేరు విన్నా కానీ, దాని అట్లీస్ట్ పుస్తకంలో దాని ఫోటో కానీ ఇమేజ్ కానీ చూసినా కానీ భయం అనిపిస్తుంది. కొంతమంది ఫారినర్స్ వాటిని కూడా జయించి వాటిని ఎలా చేయాలో చేస్తూ ఉంటారు. సో మరి ఈశ్వరుని మెడలో లేదా శివలింగానికి పాము చుట్టుకొని ఉంటుంది కదా. ఎందుకు చుట్టుకొని ఉంటుంది? పాము అంటే భయం, పాము అంటే మృత్యు భయం. దాన్ని చూసి ఎవరు సంతోషపడరు. పాము వచ్చిందని ఎవ్వరు సంతోషపడరు, భయపడతారు. ఏం వాటిల్లుతుందో అని భయపడతారు. ఇంట్లో పాము ఉంటే ఎవరు సంతోషంగా పడుకోలేరు కూడా. మరి ఈశ్వరుని చుట్టుకొని ఉంటుంది. అలాగే శంకరుని మెడలో అది ఆభరణంగా ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల శంకరుని నిండా కూడా పాములు ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇది దేనికి సంకేతము అంటే, నువ్వు ఈశ్వరుణ్ణి పట్టుకుంటే మృత్యు భయం, అనేక రకాల భయాలన్నీ కూడా తొలగిపోయి అభయత్వ స్థితిలో, నిర్భయత్వ స్థితిలో ఉండగలము. అటువంటి భయాన్ని పరమాత్మ తన ఆభరణంగా చేసుకొని, నువ్వు నన్ను ఎప్పుడు ఆశ్రయించినా
అభయత్వాన్ని, నిర్భయత్వాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే, ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే నిర్భయత్వంగా ఉండగలం కదా. ఈ విధంగా భయాన్ని పోగొట్టుకోవడానికి గీతాచార్యులు తెలియజేసినటువంటి ఫార్ములా దగ్గర నుంచి రకరకాల సైకలాజికల్ ఫియర్స్ని ఏ విధంగా తొలగించుకోవాలి, ఈశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి మనస్సు ఎలా అభయత్వ నిర్భయత్వ స్థితిలో ఉంటుంది అనేది వివిధ రకాలైనటువంటి అంశాలని చూసి నిర్భయత్వం, ధైర్యం జీవితానికి చాలా చాలా ముందుకు వెళ్ళడానికి అవసరము, అది మన ప్రగతికి సోపానాలు కూడా అని అర్థమైంది. మరిన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.